నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. వెనక కూర్చోండి. వెనక ఉండేది లగేజ్ కదా, నన్ను కూర్చోమంటున్నారు? అంటే మా వెనుక మీరుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని. ఈ కవరింగ్లకి ఏమీ తక్కువ లేదు. రండి స్వామి, మీకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉంటుంది. నువ్వు ఊరుకోవమ్మా, ఊరికే ఉత్తుతుంటే మధ్యలో దొరతావు. బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ. ఉండు వస్తున్నా. రాను రాను స్వామీజీలకు విలువ లేకుండా పోతుంది. జరగవమ్మా, సరిగ్గా సీటుకి సరిపోయావు. అమ్మా స్టార్ట్ చేయ బావా. వాట్ హ్యాపెండ్ జే? స్టార్ట్ కావట్లేదంటే. స్వామీజీ, కార్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? వాహనంలో ఇంధనం లేదేమో. నీ బుర్రలో బ్రెయిన్ లేదు. ఫ్యూల్ ఉంది స్వామి, ఏదైనా పరిష్కారం చెప్పండి. పరిష్కారం అంటే కారులో కూర్చున్న వారి ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదు. అంతా కరెక్ట్ గానే ఉంది కదా స్వామి. నువ్వు ఊరుకో అమ్మా, ఊరికే ఉత్తుతుంటే మధ్యలో దొరతావు. మీరు చెప్పేది మాకు సరిగ్గా అర్థం కావట్లేదు స్వామి. సీతారాముల్లాగా మీరిరువురు పక్కపక్కనే కూర్చోవాలి, కానీ శూర్పణఖలాగా ఇంకెవరో మీ పక్కన కూర్చున్నారు. అందుకే బండి స్టార్ట్ అవటం లేదు. నేను శూర్పణఖనేంటి? మైండ్ యువర్ లాంగ్వేజ్. స్వప్న, స్వామీజీ పెద్దవారు, ఆయన చెప్పింది విను. నువ్వు వెనక్కి వెళ్తే తను ముందుకొస్తుంది. తన్ని పక్కనుంటే కార్ స్టార్ట్ అవుతుందా బావా? ఖచ్చితంగా అవుతుంది. ఒక్కసారి దిగు చూడు. బేబీ వెళ్ళు. స్వప్న, వెనక్కి వెళ్ళు. నేను చెప్పానా, ప్లేస్మెంటే ప్రాబ్లం. అందుకే ఎవరు కూర్చోవలసిన చోట వారే కూర్చోవాలి. ఇప్పుడు నేను వెనక కూర్చున్నా, తిరిగొచ్చేటప్పుడు మా బావ పక్కన ప్లేస్ ఖాళీ ఉంటుంది. అప్పుడు అక్కడ నేనే కూర్చుంటాను. అప్పుడు కూడా నిత్యం మనతో పాటే ఉంటుంది కదా స్వప్న. ఉండదు, మాల్లోనే చస్తుంది. అంటే షాపింగ్ తర్వాత మీరు మీ ఇంటికి,
నేను మా బావ మా ఇంటికి వెళ్తాం కదా ఆంటీ, అందుకని అలా అన్నాను. చాలా బ్యాడ్ సెన్స్ లో అన్నావు. నీకు అసలు వాక్ శుద్ధే లేదు. స్వామీజీ సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చా? నన్ను అడుగుతాడేమిటి? పెట్టుకొని ఆయన సేఫ్టీగా ఉంటుంది. స్వామీజీ, నిత్య కూడా సీట్ బెల్ట్ పెట్టమంటారా? ఎందుకు ఇలా అడుగుతున్నాడు? పెట్టు ఆయన, తన సేఫ్టీ కూడా ముఖ్యమే కదా. నిత్య, అది ఎందుకా అడిగింది? ఏ చిన్న అవకాశం కూడా వదలట్లేదు సుమి. బావా, వెళ్దామా? యా, వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ చేతిలో ఉన్న ఈ డబ్బాని లోనికి అలౌ చేయరు సార్. బయట లగేజీ కౌంటర్లో పెట్టరండి. ఇది లగేజ్ కాదయా, పౌడర్ డబ్బా. పెళ్ళాన్నైనా పక్కన పడతానేమో గానీ పౌడర్ డబ్బాని పక్కన పెట్టే ప్రసక్తే లేదు. సారీ సార్, ఇలాంటి వాటిని మేము లోనికి అనుమతించం. పడేసిరా బావా, ఎందుకు అతనితో డిస్కషన్? ఇదిగో నా పౌడర్ డబ్బా, జాగ్రత్త. వెళ్ళేటప్పుడు నా పౌడర్ డబ్బా నాకు ఇవ్వాలి. ఇవ్వలేదనుకో. అబ్బో. నిత్య వాళ్ళు ఇంకా రాలేదేంటండి? జైకి కాల్ చేశాను, ఆన్ ది వే అట. ఆహా, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దామండి. చేతులు పైకెత్తండి. స్టీల్ కడియం సార్, అందుకే అలారం మోగింది. సారీ సార్, వెళ్ళండి. దొరికిపోతావేమో అనుకున్నాను. ఆయుధం లేకుండా వచ్చావా? వెపన్ ఉంది మేడం, కడియం చూపించి కవర్ చేశాను. ఈ తెలివితేటలు దాన్ని చంపటంలో కూడా చూపించు. ఎట్టి పరిస్థితుల్లో అది మిస్ అవ్వకూడదు. ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు మేడం.
ఈ రోడ్లపై గతుకులకి నా ఒళ్ళంతా హోనం అయిపోయింది. సాయంత్రానికి పులపురం వచ్చేస్తుంది. అదేంటి మీరు స్వామీజీ కదా? ఏ స్వామీజీలు మనుషులు కాదా? మాకు మాత్రం రక్తమాంసాలు ఉండవా? త్వరగా లోపలికెళ్దాం. బావా, నిత్య, వెళ్దాం పదండి. పద. ఏమిటో తొందర, అక్కడికేదో షాపులో బట్టలని ఎవరో ఎత్తుకుపోతున్నట్టు. వెళ్ళండి. షాపులో బట్టలు పోవు, ఈ నిత్య ప్రాణాలు పోతాయి. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం మీరా? బాగున్నారా? తను మీకు తెలుసా? బాగా తెలుసు సార్. లాస్ట్ టైం మీరు మేడం మా షాప్కి వచ్చినప్పుడు ఆ రోజు మేడం గారు పెళ్లి చీర తాళి గెలుచుకున్నారు కదా. లేదే, ఆ రోజు నిత్యకి ఏ ప్రైజు రాలేదు. వచ్చింది సార్, నా చేతులతో నేనే ఇచ్చాను. ఏం మేడం మీరు తీసుకున్నారు కదా? కంగ్రాచులేషన్స్ మేడం, లక్కీ డ్రాలో మీరే విన్ అయ్యారు. మీకే గిఫ్ట్ వచ్చింది. మీకు పెళ్ళి అయిపోయిందా? ఇంకా లేదు, పెళ్లి బట్టలు కొనడానికే వచ్చాం. అవునా మేడం? మోస్ట్ వెల్కమ్. ప్లీజ్ రండి. వాట్ నిత్య, తనేమో చీర తాళి అంటున్నాడు. ఆ రోజు అలాంటివి ఏం జరగలే కదా? అతనేదో వాగుతున్నట్టున్నాడు. మనం వెళ్దాం పదండి. రండి, పదండి పదండి పదండి, రండి. జై వినాయక. స్వామి మీరు షాప్కి వచ్చారేంటి? ఏ రాకూడదా? వాళ్ళు పట్టు చీరలు పట్టు వస్త్రాలు కొనుక్కుంటే నేను కాషాయ వస్త్రాలు కొనుక్కుంటాను. కోట గుమ్మానికి కట్టిన బూడిది గుమ్మడికాయలాగా చూపేమిటి? తప్పుకో, తప్పుకోవయ్యా. ఏదో దిక్కుమాలని చూపు వీడును. రండి స్వరూప్ గారు. రామ్మా నిత్య, మీకోసమే మేమంతా వెయిటింగ్. మమ్మీ, ఆ కిల్లర్ వచ్చాడా? అవును జై, మీతో చారీ రాలేదేంటి? ఎందుకు రాలేదు మేడం? వచ్చాను కదా. అంటే ఇక్కడికి రాలేకపోయిన ఆ చారీని నాలో చూసుకోమంటున్నాను. మాలో సర్వము కనిపిస్తుంది. మేము అందరిలోనూ గోచరిస్తాం. ఏమిటి అలా చూస్తున్నారు తల్లి? మీరు చూడవలసింది నన్ను కాదు, బట్టలని. పదండి. రండి. ఈవిడ కనిపెట్టేసిందా ఏమిటి? ఏంటి అలా చూస్తున్నావు? కొంపతీసి కొట్టులో బట్టలు కొనమంటావా ఏంటి? నేను ఆల్రెడీ ఒకసారి షాప్కి వచ్చాను. మీ మేడంతో వచ్చుంటావు. ఎవరితో వచ్చానో ఏం గుర్తులేదు, కానీ వచ్చాను. వస్తే వచ్చావు. షాప్ చూసావు కదా,
ఇక వెళ్ళిపోదాం పదా. ఎక్కడికి? లోనికి వెళ్దాం. నా దగ్గర డబ్బులు లేవే. ఊరికి చూడ్డానికి డబ్బులు ఎందుకు? ఊరికే చూడడం మాత్రం ఎందుకు? లోపలికెళ్తే నా గతం ఏంటో గుర్తుకొస్తుందేమో. పద. మంగా ఆగు. ఇప్పుడే వచ్చి అప్పుడే డ్రెస్ చేంజా? ఈ మేడం ఎప్పుడు షాప్కి వచ్చినా నాకు ఇదే కన్ఫ్యూజన్. మీకు మళ్ళీ వెల్కమ్ మేడం. మళ్ళీ వెల్కమ్ ఏంటి? అంటే ఇందాక ఒకసారి చెప్పాను కదా. నేను నీకు తెలుసా? భలే వారే. ఎందుకు తెలియదు మేడం? అప్పుడు మీరు కొట్టిన చెంపదెబ్బ నాకిప్పటికీ గుర్తుంది. నేను నిన్ను కొట్టానా? ఎందుకు? అదొక పెద్ద కన్ఫ్యూజన్ స్టోరీ మేడం. మీరు మర్చిపోయినట్టున్నారు. అవును, అంతా మర్చిపోయాను. నేనెవరో చెప్పు. నా పేరేంటి? నా పేరెంట్స్, అసలు నా అడ్రస్ ఏంటి చెప్పు. నాకెలా తెలుస్తుంది మేడం? నేనెవరో తెలుసన్నావు కదా. అంటే మా షాప్కి వచ్చిన కస్టమర్గా గుర్తున్నారు, కానీ మీ గురించి నాకెలా తెలుస్తుంది మేడం? ఇడియట్. మా అమ్మాయి ఇదివరకు ఈ షాప్కి వచ్చిందా? అవునమ్మా, వాళ్ళ బాబాయ్తో వచ్చింది. బాబాయా? దుబాయ్ అయి ఉంటాడు. మంగా అప్పుడే ఎలా డ్రెస్ చేంజ్ చేశారు? ఈయనేమిటి నా వంక చూస్తున్నాడు? ఇక్కడ కూడా నన్ను ఏదైనా చేయమంటాడా? నా వల్ల కాదు, నేను జంపు. తప్పు చేస్తున్నారు స్వామి. తప్పట్లేదు నాయన. అంత ఆగలేనప్పుడు సన్యాసం ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు సన్యాసం? బలవంతంగా నన్ను సన్యాసం చేశారు. అయితే మాత్రం ఇంత కక్కుర్తి పడాలా? కక్కుర్తి ఏమిట్రా? ఆ చెయ్యేమిటి? ఏంటిది? అరే దరిద్రుడా, నాలాంటి వాడిని అనుమానిస్తే కళ్ళు పోతాయి. మాల్లో కూడా మేడంని వదలడాయినా ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? అరే అరే చెప్తా ఆగు. దా. వావ్, అయినా శారీలో చూడిదాలేంటి? ఇది చూడు, సూపర్గా ఉంది. వెళ్ళేసుకో.
నేను వేసుకోను. నువ్వు వేసుకొనన్నావు అనుకో, నేను ఇది ట్రై చేసి మరీ చూపిస్తా. మీరా? నేనే వేసుకుంటాను. హలో, అటెక్కడికి వెళ్తున్నావు? ట్రయల్ రూమ్ ఇక్కడుంది, కమాన్. మీరెందుకు వచ్చారు? వెళ్ళండి బయటికి. ఆంటీ, మీరా? మీ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడే ఉంది బాబు. ఒకసారి పిలవండి ఆంటీ. ఇప్పుడే తీసుకొస్తాను బాబు.